రక్షించండి. జరిగిన దాడి చేసిన వ్యక్తిని గవాయి గారిపై జరిగిన దాడిని దోషులను వెంటనే పద్మశ్రీ మందకృష్ణ మాదిగారి నాయకత్వం భారత రాజ్యాంగాన్ని భారత ప్రధాన న్యాయమూర్తిపై జరిగిన దాడి చేసిన వ్యక్తిని ప్రధాన న్యాయమూర్తిపై దాడి చేసిన వ్యక్తిని ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై జరిగిన దాడిని భారత రాజ్యాంగాన్ని రక్షించండి. భారత రాజ్యాంగాన్ని రక్షించండి. జరిగిన దాడిని కృష్ణమాదిగ నాయకత్వం భారత ప్రధాన న్యాయమూర్తిపై జరిగిన దాడిని దాడి చేసిన వ్యక్తిని ప్రధాన న్యాయమూర్తిపై దాడి చేసిన వ్యక్తిని సరే ఫోటో ఓకే సార్. ఓకే ఏలే సార్, ఈ దేశ ప్రధాన న్యాయమూర్తిపై దాడి జరిగిందంటే మరి ఇక అంత అటువంటి విషయానికన్నా దారుణమైన విషయం ఎక్కడా లేదండి. ఒక ప్రధానమంత్రి రాజ్యాంగానికే వాల్యూ లేదు కాబట్టి ఆ దాడి చేసిన వ్యక్తి మీద వెంటనే క్రిమినల్ చర్యలు తీసుకుని అతను వెంటనే అరెస్ట్ చేయాలని మా డిమాండ్. మాదిగ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మేము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని తహసీల్దార్ ఆఫీసులకి మేము వినతి పత్రం ఇస్తున్నాం. మీ ద్వారా పై అధికారులకు తెలియజేయండి. ఒకవేళ అతనిపై ఏమైనా చర్య తీసుకోకపోతే భవిష్యత్తులో మేము తీసుకునే చర్యలకి మరి ఇక ఈ